దానియేలు ఒక సేవకుడు, దేవుని ఎరిగినవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. ప్రధానులందరూ కలిసి కూడా, అధిపతులందరూ కూడా రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదన్నా ఒక నింద మోపవలనని తగిన హేతువు కోసము కనిపెట్టుచున్నారంట. నీ ఎదురుగా మంచిగా మాట్లాడతారు, ప్రేమగా మాట్లాడతారు, ఏమీ తెలియనట్టుగానే మాట్లాడతారు. కానీ ఆ మాటలు ఏముంటుందో తెలుసా? హేతువు కోసం చూస్తూ ఉంటారు. ఈరోజు చాలా సంవత్సరాలు ఇడిపోవటానికి గల కారణాలు ఏంటి? భార్యాభర్తలు వేరైపోవటానికి గల కారణాలు ఏంటి? మధ్యవర్తి మాటలు. మధ్యలో ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ దేశంపై చెప్పిన మాట అర్థమైందా? ఈడ బాగానే మాట్లాడతారు, ఈ మనిషి దగ్గర మాట్లాడేటప్పుడు తీయగా మాట్లాడతారు. కానీ ఈ మాటను దేశంపై మరలా అడగబోయి ఏదో ఒక లోపం, ఇదిగో నీ కాళ్ళు ఎట్టంది, నీ కొడుకు ఎట్టన్నాడు, అర్థమైందా, నీ చెల్లి ఎట్టంది, నీ అక్క ఎట్టంది. మధ్యలో వాళ్ళు ఈరోజు చాలా కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి గల కారణం ఏంటి? లోపం. దానియేలుని హేతువు చూస్తున్నారు, ఏదన్నా హేతువు దొరికిద్దేమో.